హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారైతే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, అది ప్రెస్ చేస్తే మీకు నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. సో ఈరోజు వీడియో వచ్చేసి మీకు టైటిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. సో ఇప్పుడు మనకి లాక్డౌన్ పీరియడ్ నడుస్తూ ఉంటుంది కదా. సో మనం బయట పార్లర్కి వెళ్ళే అవసరం లేకుండా ఇంట్లోనే ఫ్రూట్ ఫేషియల్ అన్నది ఎలా ఈజీగా చేసుకోవచ్చు అన్నది నేను ఇవాళ ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఫ్రూట్ ఫేషియల్ ఏంటి అంటే లైక్ మనకి నార్మల్గా బయట ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి కదా. సో అవి మన ఇంటేక్ వల్ల లైక్ ఎలా అయితే మనకి పీచు పదార్థం లైక్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఇలా మనకి ఎలాగైతే వస్తాయో సో మన స్కిన్కి కూడా చాలా బాగుంటుందండి. సో నేనైతే ఇవాళ మనకి దొరికే ఫ్రెష్ ఫ్రూట్స్తో నేను ఫ్రూట్ ఫేషియల్ అన్నది చేసి చూపిస్తాను. సో మీరు పార్లర్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఈజీగా ఫ్రూట్ ఫేషియల్ అన్నది చేసుకోవచ్చు అండ్ చాలా తక్కువ ఖర్చుతో, అండ్ అలాగే మీకు మంచి గ్లో కూడా ఇస్తుంది. సో అది ఏంటి ఎలాగా అన్నది వీడియోలో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు వచ్చేసి నేను కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నానండి. మ్యాంగో, బనానా, ఆరెంజ్ అండ్ వాటర్ మెలన్ తీసుకున్నాను. అండ్ అలాగే కొంచెం అలోవెరా చిన్న ప్లాంట్ తీసుకున్నాను. అండ్ ఇది ఆరెంజ్ అంటే అదే మనకి సంత్రాస్ ఉంటాయి చూడండి, లైక్ నారింజకాయ అంటాం కదా. సో అది తీసుకున్నాను నేను ఇక్కడ. అండ్ ఈ ఫ్రూట్స్తో నేను ఫేషియల్ చేస్తాను. సో నా ఫేస్కి ఎంత పడుతుందో సో నేను అంతే తీసుకున్నానండి. అండ్ ఇక్కడ వచ్చేసి నారింజకాయ ఉంటుంది కదా, సో దాని జ్యూస్ కొంచెం తీసేసుకుంటున్నాను ఇక్కడ. సో దీంట్లో మనకి విటమిన్ సి ఉంటుంది. సో దీనివల్ల ఏంటి అంటే మనకి ఏదైనా లైక్ మనం ఆల్రెడీ విటమిన్ సి సిరమ్స్ ఇలా యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి మన ఫేస్కి మంచి బ్యాలెన్స్డ్ ఉంటుందన్నమాట. లైక్ మచ్చలు అది యాక్నీకి చాలా యూజ్ అవుతుంది. అండ్ దీంట్లో వచ్చేసి నేను 1/2 స్పూన్ హనీ యాడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి క్లెన్సింగ్ కాబట్టి నేను ఈ రెండింటితో నేను క్లెన్సింగ్ చేసుకుంటున్నాను. సో నేను ఇప్పుడు ఆల్ ఓవర్ ఫేస్ అంతా నేను క్లెన్స్ చేసుకుంటానండి. సో ఈ రెండింటిని ఫస్ట్ మిక్స్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఎప్పుడు ఫేషియల్లో వచ్చేసి మనకి క్లెన్జర్ వస్తుంది. సో ఫస్ట్ క్లెన్సింగ్ చేసేసుకోవాలి మొత్తం ఫేస్ అంతా, ఆల్ ఓవర్ ఫేస్, నెక్ అంతా నేను క్లెన్సింగ్ చేసేసుకుంటున్నాను. సో మనకి ఫేషియల్లో మొత్తం 5 స్టెప్స్ ఉంటాయి, లైక్ క్లెన్సింగ్, స్క్రబ్బింగ్, తర్వాత వచ్చేసి జెల్, తర్వాత మసాజ్ క్రీమ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యాక్. 5th వన్ ఈజ్ ప్యాక్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి నేను క్లెన్సింగ్ చేసేసుకుంటున్నాను ఆల్ ఓవర్ ఫేస్ అండ్ నెక్ మొత్తం అంతా చేస్తున్నాను. అండ్ నాకు ఇక్కడ లైట్గా యాక్నే వచ్చింది, ఇంకా స్టార్ట్ అవుతుందన్నమాట, పింపుల్స్ వచ్చాయి యాక్ని. సో ఇది యాక్నికి చాలా యూజ్ అవుతుందండి, నారింజకాయ కాబట్టి, విటమిన్ సి కాబట్టి. సో మనకి యాక్ని మచ్చలున్న, పింపుల్స్ ఉన్న చాలా మటుకు తగ్గిపోతుంది. అండ్ ఇక్కడ చూసారు కదా, నేను ఒక లైక్ 5 to 10 minutes మసాజ్ చేసుకుంటే సరిపోతుందండి. మసాజ్ చేసుకున్నాక క్లీన్ చేసేసుకోవాలి మొత్తం అంతా. సో మనం ఎలా అయితే స్ట్రోక్స్ ఇస్తామో అలా స్ట్రోక్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. లైక్ మనకి పార్లర్లో స్ట్రోక్స్ ఇస్తారు కదా మసాజ్ చేసినప్పుడు, సో అలా లైట్గా స్ట్రోక్స్ ఇవ్వండి. ఈ స్ట్రోక్స్ వల్ల ఏమవుతుంది అంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అన్నది బాగా అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి లాక్డౌన్ పీరియడ్ కాబట్టి బయట పార్లర్స్కి వెళ్ళకుండా ఇంట్లోనే మనకి ఆల్మోస్ట్ ఫ్రూట్స్ అన్నీ దొరుకుతున్నాయి. సో మీరు ఒక్కసారి అన్నీ వాష్ చేసేసుకుని నీట్గా ఫ్రూట్స్తోనే ఇలాగా మీరు ఇంట్లోనే ఇలాగ ఫేషియల్ చేసుకుంటే మంచి గ్లో అన్నది వస్తుంది. అండ్ ఇవన్నీ వచ్చేసి న్యాచురల్ ఫ్రూట్స్ కాబట్టి మనకి ఫేస్లో అన్నది బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి మంచి గ్లో అన్నది వస్తుంది అనమాట. అండ్ ఇవి మంచివి కూడా మన స్కిన్కి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్క్రబ్ అనమాట. ఇప్పుడు నేను వాటర్ మెలన్ తీసుకున్నానండి. సో ఈ వాటర్ మెలన్లో ఏం చేస్తున్నానంటే బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను. సో ఇది స్క్రబ్బింగ్కి చాలా బాగా పనిచేస్తుంది. బియ్యం పిండి మీ అందరికీ తెలిసిందే, స్క్రబ్బింగ్కి బాగా యూజ్ చేస్తూ ఉంటాం మనం. సో కొంచెం వాటర్ మెలన్ చిన్న చిన్న పీసెస్ తీసుకుని నేను స్మాష్ చేసుకున్నాను ఇలాగా. సో మనకి కొంచెం జ్యూస్ అనేది వస్తుంది కదా వాటర్ మెలన్లో, దాంట్లో నేను బియ్యం పిండి అన్నది యాడ్ చేసేసాను. అండ్ మనకి వాటర్ మెలన్లో కూడా విటమిన్ ఏ, విటమిన్ B6 అండ్ విటమిన్ సి ఉంటాయి, మనకి 3 ఉంటాయి. సో దీనివల్ల ఏంటి అంటే మనకి మంచి
లైక్ స్కిన్ గ్లోయింగ్కి కానీ మనం నార్మల్గా సమ్మర్లో డిహైడ్రేట్ అవ్వకుండా వాటర్ మెలన్ ఫ్రూట్ ఎక్కువ తీసుకుంటే మనకి ఏంటంటే వాటర్ కంటెంట్ అన్నది మన బాడీలో ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. సో దానివల్ల మీ స్కిన్కి కూడా మంచి బెనిఫిట్స్ ఉంటుంది. సో నేను ఇప్పుడు వచ్చేసి వాటర్ మెలన్ స్మాష్ చేసి దాంట్లో బియ్యం పిండి యాడ్ చేసుకుని ఈ విధంగా నేను మొత్తం అంతా స్క్రబ్ లాగా పెట్టేసుకుంటున్నాను. సో ఈ స్క్రబ్ వచ్చేసి మనం 5 minutes మసాజ్ చేసుకోవాలండి. నేను ఇందాక ఆల్రెడీ క్లెన్జింగ్ది చెప్పాను కదా, అది క్లీన్ చేసేసుకున్నాక సో ఇది వచ్చేసి ఒక 5 minutes ఇలా మసాజ్ చేసుకుని ఇది కూడా క్లీన్ చేసేసుకోవాలి నీట్గా. సో ఈ బియ్యం పిండి వేసాం కాబట్టి మనకి ఏదైనా లైట్గా లైక్ వైట్ హెడ్స్ ఉన్నా బ్లాక్ హెడ్స్ ఉన్నా తొందరగా పోతాయి. సో ఏదైనా డస్ట్ అది ఉన్నా సరే మీకు బాగా పోతుందన్నమాట, మురికి అది ఉన్నా సరే. సో దాన్ని కూడా ఇలా స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ ఇలా మసాజ్ చేసుకోవాలి. ఒక 5 minutes మసాజ్ చేసుకుంటే సరిపోతుందండి. బికాస్ మనం ఏదైనా స్క్రబ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ స్క్రబ్ అయినా సరే మరీ ఎక్కువ చేయకూడదు. ఎక్కువ చేస్తే దాంట్లో స్క్రబ్ కంటెంట్ ఎక్కువ అంటే మీకు గరుకుదనం ఎక్కువ ఉంటుంది కాబట్టి స్కిన్ తొందరగా పాడైపోయే ప్రమాదం కూడా ఉంటుంది. సో అందుకు స్క్రబ్ లైట్గా చేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువసేపు చేసేయద్దు. అండ్ దాంట్లో వాటర్ మెలన్ జ్యూస్ మళ్ళీ తీసుకుని మళ్ళీ నేను లైట్గా మసాజ్ ఇస్తున్నాను. సో ఇప్పుడు మొత్తం అంతా నేను నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను అండి, బికాస్ బియ్యం పిండి కదా, సో కొంచెం టైం పడుతుంది. బాగా నీట్గా క్లీన్ చేసేసుకోండి ఇప్పుడు. అండ్ ఇప్పుడు వచ్చేసి జెల్లో నేను ఏం చేస్తున్నానంటే అలోవెరా ప్లాంట్ డైరెక్ట్ ప్లాంట్ తీసుకున్నానండి. సో చూసారు కదా, సో ఈ ప్లాంట్ని నేను మొత్తం ఫేస్ అంతా నేను ఇలాగా రబ్ చేసేసుకుంటున్నాను మొత్తం అంతా. సో దీన్ని బాగా అప్లై చేశాక ఇది ఒక 10 minutes మీరు మసాజ్ చేసుకోండి. సో దీంట్లో జెల్ కంటెంట్ బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు మంచి మసాజ్ ఇస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పటికే నా ఫేస్లో కొంచెం గ్లో వచ్చింది, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. సో దీంట్లో అయితే నేను ఎలాంటి ఫిల్టర్స్ అది ఏం యూస్ చేయలేదండి. సో నేను ఎలాగైతే పెట్టానో అలాగే మీకు మొత్తం అంతా ఉంది. అండ్ చూసారు కదా, అలోవెరా ఆల్ ఓవర్ ఫేస్ అంతా పెట్టేసుకోండి. అండ్ నాకు లైట్ చిన్న చిన్న మచ్చలు కూడా ఉన్నాయి, బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి, పింపుల్స్ వల్ల వచ్చింది. అండ్ నేను ఆల్ ఓవర్ మొత్తం ఫేస్ అండ్ నెక్ మొత్తం అంతా నేను ఈ అలోవెరా ఏదైతే జెల్ ఉందో మొత్తం అంతా నేను రబ్ చేసేసుకుంటున్నాను. సో ఇది కూడా చేసాక ఏం చేయాలి అంటే ఇది ఒక 10 to 15 minutes మనం మంచి మసాజ్ ఇవ్వాలి. సో ఇది మనకి లోపలికి వెళ్ళాక పింపుల్స్ మార్క్స్ ఇవన్నీ బాగా తగ్గుతాయండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకి లైక్ చిన్న చిన్న పొక్కులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో ఈ అలోవెరా ప్లాంట్ పెట్టుకుంటే అలాంటివన్నీ గ్యారంటీ పోతాయండి, చాలా మటుకు పోతాయి. మీరు ఆల్రెడీ నేను చేసిన అలోవెరా జెల్ చూసే ఉంటారు. సో చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చూడండి. సో అలా మీరు వాష్ చేసేసుకుని నీట్గా అప్లై చేసుకుంటే సరిపోతుంది. వాష్ చేసుకోకుండా అది పక్కన పెట్టకుండా అస్సలు డైరెక్ట్ ప్లాంట్ పెట్టేసుకోకండి. సో వాష్ చేసి కాసేపు పక్కన ఒక 1 hour అయినా సరే పక్కన పెట్టేసి అప్పుడు మీరు అలోవెరా ప్లాంట్ అన్నది యూజ్ చేయండి. సో మీకు ఇరిటేషన్ కానీ ఇచ్చింగ్ కానీ ఇలాంటివి ఏమీ రాకుండా ఉంటాయన్నమాట. సో నేను ఇది అప్లై చేసేసి నేను ఇలా మసాజ్ చేసేసుకుంటున్నాను. అండ్ ఈ జెల్ అయిపోయాక ఫేస్ వాష్ క్లీన్ చేసుకోక్కర్లేదు. దీని మీద డైరెక్ట్ మనం ఇప్పుడు మసాజ్కి ఏంటి ఫ్రూట్ ఉందో అది అప్లై చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను బనానాని మసాజ్ క్రీమ్ కింద యూస్ చేస్తున్నానండి. బనానా ఎందుకు అంటే బనానాలో B6, B12, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ అండ్ ప్రోటీన్ కంటెంట్ మనకి ఎక్కువగా ఉంటుంది. సో బనానా వల్ల ఏంటి యూజ్ అంటే మనకి బ్లాక్ స్పాట్స్ ఉన్నవి మ్యాక్సిమం తగ్గిపోతాయండి. మీరు ఇలాగే కాకుండా మీరు నార్మల్ డేస్లో అయినా సరే 2 daysకి ఒకసారి బనానాని ఇలాగ ఉత్తి బనానా సరిపోతుంది. మీకు పడుతుంది అంటే హనీ అయినా యాడ్ చేసుకుని బనానా అండ్ హనీ 2 కలిపి ఇలా మసాజ్ చేసుకొని ఒక 10 minutes అయ్యాక
మంచి స్ట్రోక్స్ ఇచ్చి వాష్ చేసుకుంటే మంచి రిజల్ట్ ఇస్తుంది. సో నేను ఇక్కడ ఉత్తి బనానా తీసుకుంటున్నాను మసాజ్ క్రీమ్ కింద. సో ఆల్ ఓవర్ ఫేస్ నెక్ అంతా నేను ఇలాగ మసాజ్ చేసుకుంటున్నాను ఒక 10 minutes. అండ్ ఇది అయిపోయాక కాసేపు ఆరనివ్వాలి, ఒక 5 minutes అలా ఆరితే సరిపోతుందండి. సో ఆరాక ఫేస్ వాష్ చేసుకోవాలి. లైక్ నేనైతే ఇక్కడ క్లీన్ చేసేసుకుంటున్నాను. అండ్ స్ట్రోక్స్ అన్నీ కంపల్సరీ ఇవ్వాలండి, బికాస్ దానివల్లే బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ప్యాక్, ఇది వచ్చేసి మనకి 5th స్టెప్. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మ్యాంగో తీసుకుంటున్నానండి. మ్యాంగోలో మనకి విటమిన్ ఏ ఉంటుంది. సో దీనివల్ల మంచి ప్రోటీన్ అండ్ పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. అండ్ దీంట్లో నేను బనానా కూడా యాడ్ చేస్తున్నాను. సో కొంచెం మ్యాంగో అండ్ బనానా రెండు యాడ్ చేసి బాగా స్మాష్ చేసేస్తున్నానండి. సో ఆ పేస్ట్లో లైక్ పేస్ట్లా చేసేసుకుని దాంట్లో నేను ఒక 1.5 స్పూన్ శనగపిండి యాడ్ చేశాను. సో మీకు అందరికీ తెలుసు శనగపిండి ఎందుకు అంటే మంచి గ్లో ఇస్తుంది. సో నేను ఈ రెండుతో పాటు శనగపిండి కూడా కొంచెం యాడ్ చేశాను. సో దట్ ఇది ఒక మంచి ప్యాక్లా మనకి రెడీ అయిపోయింది. సో ఈ మూడింటిని బాగా మనం మిక్స్ చేసుకొని నేను ప్యాక్లో వేసేస్తున్నాను. సో ఇది కూడా నేను ఏం చేస్తున్నాను అంటే లైక్ ప్యాక్ లాగా వేసి ఒక 2 minutes అలా మసాజ్ చేస్తున్నానండి. సో ఇది మసాజ్ చేశాక కాసేపు వదిలేయాలి, లైక్ కొంచెం డ్రై అవ్వాలి. సో ఇది డ్రై అయ్యాక కాసేపు ఆరనిచ్చి మీరు ఫేస్ క్లీన్ కానీ వాష్ కానీ చేసేసుకోవచ్చు. అండ్ దీని తర్వాత ఎలాంటి సోప్ అనేది 1 day దాకా పెట్టకండి, బికాస్ మీరు ఇప్పుడే కదా లైక్ ఫేషియల్ లాగా చేసుకున్నారు. సో మనం నార్మల్గా బయట పార్లర్లోనా అంతే కదా, నార్మల్గా మీరు ఫేషియల్ అన్నది చేసుకున్నాక సోప్ అస్సలు పెట్టం కదా. సో సోప్ పెట్టడం వల్ల ఏంటి అవుతుంది అంటే మన పోర్స్ అన్ని ఓపెన్ అయ్యి ఉంటుంది కాబట్టి సోప్ కంటెంట్ దాని లోపలికి వెళ్ళి మళ్ళీ మనకి బ్యాక్ ఫామ్ తెచ్చేస్తుంది. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే ఎలాంటి ఫేషియల్ చేయించుకున్నాకైనా సరే అందుకే సోప్ వెంటనే పెట్టకూడదు. సో ఇది నార్మల్ ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది ఈ ప్యాక్ అన్నది. సో ఇప్పుడైతే ప్యాక్ డ్రై అయిపోయిందండి. సో ప్యాక్ డ్రై అయిపోయాక నేను మళ్ళీ ప్యాక్ని నీట్గా లైక్ వెట్ చేసుకుంటున్నాను ప్యాక్ని. సో వెట్ చేసుకుని మళ్ళీ ఒక 2 to 3 minutes నేను మంచి మసాజ్ ఇచ్చుకుంటున్నాను. సో మసాజ్ చేశాక కొంచెం ప్యాక్ టైట్ అవుతుంది కదా, సో అది ఏదైతే వెట్ చేసుకుని మనం మసాజ్ చేసుకుంటామో అది కొంచెం లూజ్ అవుతుంది. సో దట్ నేను ఫేస్ అనేది ఇప్పుడు క్లీన్ చేసేసుకుంటున్నాను నీట్గా. సో చూసారు కదా మంచి రిజల్ట్ అయితే తెలుస్తుంది. సో బయటికి వెళ్ళి పార్లర్స్కి వెళ్ళి ఫ్రూట్ ఫేషియల్ చేసుకునే బదులు ఇంట్లోనే మనం న్యాచురల్ ఫ్రూట్స్తో చాలా ఈజీగా ఇలా ఫేషియల్ చేసుకోవచ్చండి. అండ్ మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కింద కమెంట్ సెక్షన్లో రాయండి. సో మీరు కూడా ట్రై చేస్తారు అనుకుంటున్నాను నేను.
సో ఇది వచ్చేసి నేను క్లీన్ చేసుకున్నాక రిజల్ట్ అండి. నాకైతే చాలా బాగా అనిపించింది. హోప్ మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.